1 కప్పు మినపప్పు, చూడండి మీరు కొలత. నేను స్టోర్ బియ్యం కడిగి ముందే పెట్టుకుంటాను, డబ్బాలు స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడన్నా కావాలంటే ఇలా పోసుకుంటా. అన్నీ మీకు కొలత ప్రకారం చూపిస్తున్నా నేను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో, చోల కావచ్చు, కప్పు కావచ్చు, ఏదైనా సరే మనం పోసేయి ఎన్నైతే ఫస్ట్ మినపప్పు పోసాం అన్నీ బియ్యం పోసుకోవాలి, అన్నీ పచ్చిపప్పు పోసుకోవాలి. కందిపప్పు, పచ్చిపప్పు పోసాను, ఇప్పుడు కందిపప్పు. ఇవి కూడా చూడు కప్పే పోస్తున్నాను. మనం ఇవన్నీ కడిగి కనీసం 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఇలాగా కలుపుకొని 5-6 గంటలు నానబెట్టుకుంటేనే మనకి అట్టు అనేది బాగా సాఫ్ట్గా వచ్చింది. 4-5 గంటలు ఇలా నానబెట్టుకున్నాం కదా, మనం శుభ్రంగా నీళ్ళు లేకుండా వడగట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ ఎందుకంటే శుభ్రంగా మనం వాటర్ వేసుకొని అవసరం ఉండదు. ఇట్లా వడగట్టుకొని మనం వేసుకుంటే చాలు. మనకి ఉన్న పప్పులో బియ్యంలో ఉన్న వాటరే సరిపోయిద్ది. మనం అట్టుపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి. కనీసం 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మనకి మెత్త గ్రైండర్ అయింది. కుదరనోళ్ళు నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండి అయినా వేసుకోండి. చిన్నుల్లిపాయలు 4-5 రెబ్బలు వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు నేను 3 పచ్చిమిరపకాయలు వేసాను, మీకు సరిపోయినన్ని వేసుకోండి. జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. చూసి వేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. చూడండి అలా ఎక్కువగా నెల్లూరు సైడు, తమిళనాడు సైడు బాగా చేసుకుంటారు. ఇలాగా మనం కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చేసుకుని ఇలా మెత్తగా వేసుకోవాలి. కానీ అట్టుపిండిలాగా లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. అట్టు కూడా మనం కొంచెం మందంగా పోసుకున్నట్టు పోసుకోవాలి, మనం పెసరట్టు పోసుకున్నట్టుగా. ఇప్పుడు పెండం మీద పోసుకున్నాం. కొంచెం నూనె రాసుకొని ఇలా రౌండ్గా పోసుకోవాలి. కొంచెం మందంగా వచ్చింది అట్టు, పలసంగా అయితే రాదు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం నూనె, మీకు కావాలంటే కొంతమంది నెయ్యి వేసుకొనైనా మంచి చేసుకుంటారు, రుచిగా ఉండిద్ది. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. కొబ్బరి చట్నీలు అయితే చాలా సూపర్గా ఉండిద్ది. దోరగా వేయించుకోవాలి. ఐలో మట్టుకు పెట్టుకోవద్దు. ఐలో పెట్టుకుంటే అడుగు అంటుకుంటుంది. అంటుకున్నదనుకో మనకి కలర్ మారిపోద్ది, టేస్ట్ మారిపోయిద్ది. అందుకని చెప్పి మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా పోసుకోవాలి. ఆ అట్టు కంటే ఈ అట్టులాగా త్వరగా వచ్చిద్ది. ఒకవేళ అట్టు అనుకొని చెప్పి లేట్గా ఉంటుంది. చూడు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. మీకు కూడా నచ్చిద్ది, చేసుకోండి. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో పెట్టాలి. నచ్చిన వీడియో అనేది మీకు అర్థమైతే చేసుకుంటే లాస్ట్ దాకా చూడండి. వీడియో చూస్తేనే మనం ఏం పెట్టామా, ఎలాగా మనం ఇంకోసారి ట్రై చేయడానికైనా మనకు గుర్తుండిద్ది. చూసారా ఎలా వచ్చిందో గుండ్రుటుగా. ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారి నాకు వస్తుంటే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బెల్ ఐకాన్ ఉంటే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది వీడియో మాత్రం. చూడండి తీద్దాం, ఇంకెందుకు అయిపోయింది కదా, కాలిపోయింది కదా, బాగా గాలిని ఎర్రగా. చూడండి.